హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొక రోజు మన యేసయ్య మాటలు ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాను. రండి, ఒక క్లుప్తమైన సందేశాన్ని ఆయన పరిశుద్ధ లేఖనాల్లో నుండి ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాట కొరకు కనిపెట్టుకొంచున్నాము. అలసిపోయి ఉన్నాము, విసిగిపోయి ఉన్నాము, జీవితంలో ఎంతో నలిగిపోయి ఉన్నాము, కృంగిపోయి ఉన్నామని ఎందరో తెలియజేస్తూ ఉండగా, బలమిచ్చేవాడివి నీవే, శక్తి ఇచ్చేవాడివి నీవే, ఆదరించేవాడివి నీవే, నూతనపరిచేవాడివి నీవేనని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటకు నీ లేఖనాలను దయచేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మేల్కొన్నారా? గుడ్ మార్నింగ్. ఇంకా పడకల మీద ఉన్నారా? అయ్యో, ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉంటే, ఇది వేరే సమయం అయి ఉంటే, వేరే సమయంలో మీరు ఒకవేళ యూట్యూబ్లో ఇది వాచ్ చేస్తుంటే కూడా, ఏ సమయానికైనా మన హృదయానికి అవసరమైన సందేశం ఆయన లేఖనాల్లో ఉంది కనుక శ్రద్ధగా వినండి. మనం ఉదయమే అలసిపోతే ఎట్లండి? ఉదయం అలసిపోతారా? ఉదయం ఎవరైనా ఫ్రెష్గా ఉంటారు. ఎందుకంటే రాత్రి మనకి చక్కటి విశ్రాంతి దొరికిందా లేదా? చాలామంది రాత్రి అంతా నిద్రపోరు, రాత్రి అంతా ఏడుస్తుండేవారు ఉన్నారు, రాత్రి అంతా పాపంలో పరవశించాలని తమకు తామే నాశనకులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అదిగో ఈ రోజున ఈ సెల్ ఫోన్లు పట్టుకొని, టీవీలు పట్టుకొని, ఈ సోషల్ మీడియాలో కూర్చొని పిచ్చి పిచ్చిగా మనసంతా పాడు చేసుకునేవారిగా ఉన్నారు. చూడండి, తెల్లారేటప్పటికి ఒక చక్కటి ఫ్రెష్గా లేవడానికి బదులు ఇంకా చిరాకుగా, ఇంకా బాధగా, ఇంకా ఒక అసంపూర్ణంగా, విసుగుదలతో ఉండటం అనేది వాళ్ళు చాలామందిలో చూస్తున్నాం. సాధారణంగా ఉదయం ఫ్రెష్గా ఉంటాము, చక్కగా నిద్రపోయి లేచిన తర్వాత సాయంత్రానికల్లా మనం అలసిపోతాం. అవును, ఫ్రెష్గా తయారై ఆఫీస్కి వెళ్తాము, ఫ్రెష్గా తయారు చేసి బిడ్డలను స్కూల్కి పంపిస్తాము. కానీ వాళ్ళు వచ్చేటప్పుడు చూడండి ఎలా ఉంటారు, చాలా అలసిపోయి చెమటలుగా ఎక్కేసి. భయంకరంగా ఉండే కదండి ఎండలు. మరి ఎండల్లో చాలామంది సిక్ అయిపోతున్నారు. మరి విపరీతమైన పరిస్థితులు కనపడుతున్నాయి. బయటికి వెళ్తే అంత పొల్యూషనే, గాలి పాడైపోయింది, వాతావరణం పాడైపోయింది, నీళ్లు పాడైపోయినాయి. సాయంత్రం అయ్యేటప్పటికి అలసిపోతున్నాం. మళ్ళీ చక్కగా మనం భోంచేసి, స్నానం చేసి, భోంచేసి మంచిగా నిద్రపోతే నూతన బలం వస్తుంది. దేవుడు అందుకోసమే పగలు పని కోసం, రాత్రి నిద్ర కోసం సృష్టించాడు. కానీ మనం దాన్ని తారుమారు చేస్తున్నాం. కొంతమంది రాత్రింబగళ్ళు ఏదో కష్టపడి సంపాదించేసి గొప్పవాళ్ళమైపోదామని సంపాదనలో పడి, ఐహిక విచారాల్లో పడి మునిగి తేలుతున్నారు. అలాంటి వారు జీవితంలోనే విరక్తి చెందేవారు ఉన్నారు. సొలొమోను వంటి జ్ఞానం అన్నాడు, ఏదో సాధించేద్దాం అనుకొని అన్ని ప్రయత్నాలు చేసి ఎక్కడుందో సంతోషం కనిపెట్టాలి, ఏంటేంటో కొత్త విషయాలు కనిపెట్టాలనుకొని అన్నీ అన్వేషణ చేసిన తర్వాత, వాటి కొరకు పడ్డ ప్రయాసంతా నేను చూసిన తర్వాత ఇదంతా వ్యర్థమే అనే ముగింపులోకి వచ్చారు. చూడండి, ఒకడు కడుపు నిండా భోంచేసి కంటి నిండా నిద్రపోతే అంతకంటే మించిన ఆశీర్వాదం లేదనే కన్క్లూషన్కి వచ్చేసాడు, ముగింపుకి వచ్చేసాడు. మన జీవితాల్లో కూడా అంతా అయిపోయిన తర్వాత, తల పండిపోయిన తర్వాత, బతుకు భారమైపోయిన తర్వాత, అప్పుల్లో కూరుకుపోయిన తర్వాత, అనవసరమైన వాటి కొరకు ఆయాసపడి, ప్రయాసపడి, ఎంతెంతో ఏదో చేసి చేదో సంపాదించుకుందామన్న తర్వాత చివరికి మిగిలేది నిరాశ, నిస్పృహ. అటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారండి. ఇవాళ మీరున్నారా? విసిగిపోతున్నారా? కృంగిపోయి ఉన్నారా? అలసిపోయి ఉన్నారా? ఇంకెంతకాలం ఈ బ్రతుకు, ఇంకెంతకాలం ఈ పోరాటం, ఇంకెంతకాలం ఈ శ్రమలు, ఎంతకాలం నేను ఈ అవమానాలు భరించాలి, ఎంతకాలం ఈ నిందలు భరించాలి, ఎంతకాలం నా బ్రతుకు ఇలా ఇంకా అనేటువంటి విసుగుదల మీకు వచ్చిందా? అలాంటప్పుడు చాలామంది నోట్లో నుంచి వచ్చే మాట, చస్తే బాగుండు, చస్తే బాగోదండి. అలాంటి పరిస్థితుల్లో మనం మరణిస్తే అంతకంటే మించిన నరకశ్రమలు ఉంటాయి.
అలసిన వారిని ఓరడించే ప్రభు ఉన్నాడండి, బలపరిచే ప్రభు ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనము. నీకు తెలీదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు తండ్రి. ఎవరైనా భూదిగంతములను, భూమి దిగంతము, మనం సముద్రం పట్టుకెళ్ళి చూస్తే ఆకాశము సముద్రము ముద్దు పెట్టుకుంటున్నట్టు కనపడుతుంది. కానీ అక్కడితో సముద్రం ఆగలేదు, అక్కడ ఆకాశం దిగలేదు, ఇంకా దాని కింద కూడా ఉంది భూదిగంతములు, భూగోళము, శూన్యములు వేలాడదీశాడు ప్రభు. సకల సృష్టిని సృష్టించిన ప్రభువు అలిసిపోలేదండి. ఒకటి వస్తువు మనం కొనుక్కోవడం కంటే దాన్ని మెయింటైన్ చేయటం చాలా కష్టం. కొనుక్కునేది ఒకసారి కొనుక్కుంటాం, కానీ రోజు దాన్ని తుడిచిపెట్టుకోవాలి, దానికి కావలసిన జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని వాడుకోవాలి, దాని యొక్క వేర్ అండ్ టేర్నంతా మళ్ళీ ఎప్పటికప్పుడు రిపేర్ చేసుకోవాలి, తుడిచిపెట్టుకోవాలి, కడిగి పెట్టుకోవాలి. ప్రభు సృష్టిని చేయటమే కాదు, సృష్టిని ఆయన మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన మానవుడు చెడగొడుతున్నాడు, అది వేరే విషయం. మనం ఏం చేయగలం? మనం ఏం చేయగలమండి? మనం చేసేది పాడు చేసే పనులే, బాగు చేయటం మన చేత కాదు. మనం కీడు చేయటమే మనకు తెలుసు, మేలు చేయటం మన చేత కాదు. పాతాదాము స్వభావం మానవుడిని నాశనం చేసుకుంటున్నారు. యుద్ధాల్లో చూడండి ఎలా బాంబులు పేల్చి ఒకరినొకరు నాశనం చేసుకుంటున్నారు. అయ్యో, ఎంతెంత కట్టడాలను కూల్చేస్తున్నారు, ఏదో సాధించామని గంతులేస్తున్నారు. ఆహారము నీళ్లు లేకుండా అనాథలుగా అనేకులను చేస్తూ మనుషుల యొక్క క్రూరత్వం వల్ల దిక్కులేని వారిగా తోటి మానవుల్ని చేస్తున్న పరిస్థితికి దిగజారుతున్నాం. మేలు చేయటం మన చేతకాల, కీడు చేయటంలో మనం ముందుకెళ్ళిపోతున్నాం. మనుషుడు అందుకే కీడుకు ప్రతి కీడు అనుభవిస్తున్నాడు. తన జీవితంలో ఆ బాధలు శ్రమలు తందాక వచ్చినప్పుడే తెలుస్తున్నాయి. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది, చెరపకురా చెడుదువు అని. మనం ఎంత ప్రయాసపడ్డా దేవుడు మనల్ని ఎంత మటుకు ఆశీర్వదిస్తాడో అంత మట్టుకే ఆశీర్వదించబడగలమండి. నరుల ప్రయాస వలన మన ఆస్తి ఎక్కువ కాదు. చింతించటం వల్ల మీరు మూరెడెత్తు చేసుకోలేరు. అందుకని దేవుని వాక్యం చెబుతుంది, ఆయన అలవని సొమ్మసిల్లని దేవుడు మనకున్నాడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. ఆయన ఎంత కాలమైన యుగాలు తరతరాలుగా ఆయన మనలాంటి మానవుల పట్ల ఓర్పుతో, సహనముతో, ప్రేమతో మనం నశించిపోకూడదని, నరకానికి పోకూడదని, అపవాది కొరకు సిద్ధపరిచిన పాతాళంలోనికి మనం పోకూడదని మన కొరకు తాను చేయవలసిందంతా చేయటమే కాక ఈరోజు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన అలవడు, ఆయన సొమ్మసిల్లడు సరిగదా. 29వ వచనం, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. సొమ్మసిల్లిపోతున్నారా? బలపరిచే ప్రభు ఉన్నాడండి. అలిసిపోతున్నారా? బలమిచ్చే ప్రభు ఉన్నాడు. అందుకే మీరు అలిసి సొలిసిన సమయాలలో ప్రభు మీద ఆనుకోనండి, ప్రభు సన్నిధిలో మోకరించండి, ప్రభు మాట కొరకు కనిపెట్టండి, ప్రభువా నాకు సహాయం చేయమని ప్రార్థించండి. మన చేత కాదు మన చిక్కుల్లో నుంచి బయటికి రావటం. ఏ మానవుడు మరొక మానవుణ్ణి తన సమస్యల నుంచి తప్పించలేడు, మరణము నుంచి తప్పించలేడు. కానీ మన ప్రభు, జీవమిచ్చిన ప్రభు, ప్రాణమిచ్చిన ప్రభు, మనల్ని సృష్టించిన సృష్టికర్త, మన కొరకు ప్రాణమిచ్చిన విమోచనకర్త, మనల్ని బలపరచడానికి, మనల్ని ఆదరించడానికి, మనకు బలాభివృద్ధి కలుగజేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు.
అంతేకాదు బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. చిన్న వయసులో ఉన్నవారు తొందరగా అలసిపోతారు. మనకున్నంత స్టామినా పిల్లలకు ఉంటుంది కదా. మరి యవ్వనస్తులు ఎక్కువ తొందరపాటు కదా, తొందరపాటులో తొట్టిల్లిపోతారు. స్పీడ్గా పరిగెత్తాలని కాలు జారి పడ్డట్టు వారు ఉద్రేకంతో ఉంటారు. స్పిరిచువల్గా చూసినా కూడా కొత్తగా రక్షించబడిన వారు, మీరు కొత్తగా రక్షించబడ్డారా? చాలా కాలమైందా? కొత్తగా రక్షించబడినప్పుడు శోధనలు ఎదుర్కోవటం మీకు మొదటిసారి అయినప్పుడు కొన్నిసార్లు అలసిపోతారు, కొన్నిసార్లు బలహీనమైపోతారు, కొన్నిసార్లు మీరు భక్తిలో ముందుకు సాగుతూ యవ్వన దశలోకి వచ్చినట్లుగా కొంచెం ఉద్రేకంగా దేవుని కోసం ఏదో చేసేద్దాం అనుకుంటూ ఎగిరిగిరి పడి చతికిలు పడిపోయే వారిని కూడా చాలా మందిని ఈరోజు చూస్తున్నాం. ఉద్రేకంతో కూడిన భక్తి కాదండి ప్రభు మనకు నేర్పించింది. ఎగిరెగిరే పడేవాడు ఎప్పటికైనా కింద పడక తప్పదు అన్నాడు ఒక ఆయన. ఆ జీవితాల్లో స్థిమితమైన మనస్సు కలిగి ఉండాలంటే, స్టెబిలిటీ ఉండాలంటే, అన్ని పరిస్థితుల్లోనూ కామ్గా నిమ్మళముగా మనం ఎదుర్కోగలగాలంటే, కృంగిపోకుండా ఉండాలంటే, ఊపి తబ్బింపులైపోకుండా ఉండాలంటే, వాక్యంలో మాట చెప్పబడుతుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన వరం పొందుతారు. దేవుని సన్నిధిలో కనిపెట్టేవారు, ప్రార్థించేవారు, దేవుని మాటను స్వీకరించేవారు, దేవుని సహాయం కొరకు ఎదురు చూచేవారు, దేవుడు ఉన్నాడు అని విశ్వసించేవారు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతూ ఎప్పటికప్పుడు నూతన బలమును పొందుకుంటారు. నూతనమైన శక్తి, నూతనమైనటువంటి విశ్వాసం. అయిపోయింది నా పని అన్నది మరొక కొత్త ప్రారంభం కలుగుతుందండి. ప్రార్థనలో మనం కనిపెట్టాలి. మీరు అలసిపోయినప్పుడు, సొమ్మచెల్లిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, తొట్టిల్లినప్పుడు, శ్రమలు సంభవించినప్పుడు, శోధనలు ఉన్నప్పుడు మోకాళ్ళ మీద పడటం నేర్చుకోండి. ఆదరణకర్త అయిన ప్రభు దగ్గర చెప్పుకోవటం నేర్చుకోండి. దేవా నాకు సహాయం చేయి, నేను బలహీనుడిని, నన్ను బలపరచు అని అడగటం నేర్చుకోండి. సంసోను అనే వ్యక్తిని దేవుడు బలవంతుడిగా చేశాడు. తన పని కొరకు వాడుకోవాలని ఆశపడ్డాడు. యవ్వన కాలంలో అతడు శరీర ఉద్రేకాలకు చోటిచ్చి దేవుని ప్రణాళికను మరచి వేశ్యను ఒకతను చూసి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమెకు బానిసైపోయాడు. పడిపోతున్నాడు, తొట్టిల్లిపోతున్నాడు, భక్తిలో జారిపోయాడు. మళ్ళీ ఆ శోధనలు లొంగిపోయాడు. ఆ వేశ్య అతన్ని మోసగించడానికి లంచం తీసుకొని, డబ్బులు తీసుకొని, అతని బలం ఎక్కడుందో తెలుసుకొని, అతని పరిశుద్ధత పోయినట్లుగా అతని తల వెంట్రుకలు, నాజీరు చేయబడిన తల వెంట్రుకలు కత్తిరించినప్పుడు యెహోవా ఆత్మ అతన్ని విడిచెను అని బైబిల్లో ఉంది. అతని కళ్ళు పీకేశారు, అతన్ని బందీనిగా చేశారు. దేవుని నామానికి సిగ్గు రావటమే కాక తన జీవితంలో కృంగిపోయాడు. ఒక అవకాశం దొరికినప్పుడు చిన్న ప్రార్థన చేశాడు. ఈ ఒక్కసారి మాత్రం నన్ను బలపరచు దేవా, నన్ను క్షమించు, నిన్ను బాధ పెట్టాను, నీవిచ్చిన బలమును నేను వేశ్యల పాలు చేశాను, నేను లోకం పాలు చేశాను, నేను పాపం కొరకు వాడాను, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారి నన్ను బలపరచు అని అడిగితే దేవుడు అతనికి బలం ఇచ్చినప్పుడు, బైబిల్ చదివితే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం చదవండి. ఎంత గొప్ప అద్భుతం అక్కడ జరిగిందో. 2 చేతులు ఆ యొక్క దేవాలయపు యొక్క 2 స్తంభాల మధ్యలో నిలబడినప్పుడు 2 చేతులతో దాన్ని తోస్తే అంతా కింద పడింది. అంతగా దేవుని నామానికి సిగ్గు తెచ్చిన సంసోను దేవుడు జ్ఞాపకం చేసుకొని కనీసం చివరి సమయంలో దేవుని చిత్తాన్ని కొద్దిగా చేయగలిగాడు. కానీ తన బ్రతుకును నష్టపరుచుకున్నాడు. శోధనలో పడకముందే
పాపానికి చోటు ఇవ్వకముందే, బలహీనులమై అపవాదికి లొంగిపోకముందే ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సన్నిధిలో కనిపెడితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తదురు, సొమ్మసిల్లక సాగిపోదురు. కంటిన్యూస్గా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థించండి. దేవునితో సహవాసం చేయండి. దేవుని సన్నిధిలో ఆయన చిత్తం కొరకు ఎదురు చూడండి. ఆయన ఉద్దేశాలు ఎరగండి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఎప్పటికప్పుడు నూతన బలాన్ని పొందుకుంటూ ఉంటారు. అలయక పరిగెడతారు, సొమ్మసిల్లక సాగిపోతారు. క్రైస్తవ భక్తి అయిపోయేది కాదండి, దినదినాభివృద్ధి పొందేది. మనం దినదినానికి కృంగిపోయేవారిగా, ఆగిపోయేవారిగా, బలహీనమైపోయేవారిగా ఈ అంచెదినాల్లో ఉంటున్నామంటే మనం చేయనిది ఒకటే ఉంది, మనలో ఉన్న లోపం ఒకటే ఉంది. అదేంటంటే యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే దేవుని సన్నిధిలో కనిపెడటం లేదు, దేవుని చిత్తం కొరకు కనిపెడటం లేదు, దేవుని సహాయం కొరకు ఎదురు చూడటం లేదు, దేవుని బలము కొరకు అడగటం లేదు. ఈరోజు నుంచి అలసిపోయినప్పుడు, సొమ్మసిల్లినప్పుడు, కృంగిపోయినప్పుడు, విసిగిపోయినప్పుడు ప్రభు నన్ను ఒక్కసారి బలపరచవా, ప్రభు నన్ను ఆదరించవా, ప్రభు నాకు సహాయం చేయవా, ఈ అలసట నుండి, ఈ నిరుత్సాహం నుండి నన్ను విడిపించవా అని మనం అడిగితే అద్భుతమైన జవాబులు పొందుతాం. ఆధ్యాత్మికంగా బలవంతులమై ముందుకు సాగిపోగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ లోకయాత్రలో మేము సాగుతుండగా అలసిపోతున్నామయ్యా, తొట్టిల్లిపోతున్నామయ్యా, కృంగిపోతున్నామయ్యా, చాలాసార్లు పడిపోతున్నామయ్యా. అయినా నీ వైపు చేయి చాపితే లేవనెత్తే దేవుడు అని, నీకు మొరపెడితే జవాబిచ్చే ప్రభు అని, నీ సన్నిధిలో కనిపెడితే నూతన బలం ఇస్తావని, సొమ్మసిల్లని అలయని నిత్యుడైన తండ్రి నాకున్నాడు, సొమ్మసిల్లు వారికి బలమిచ్చేవాడిగా ఉన్నాడన్న విశ్వాసంతో మేము కనిపెట్టుటకు నీ సన్నిధిలో, ప్రార్థించుటకు నీ సన్నిధిలో సహాయం చేయు. ఈరోజు ఎవరు విసిగిపోయారు, కుటుంబ సమస్యలను బట్టి, శారీర అనారోగ్యాలను బట్టి, ఉద్యోగ భారమును బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, ఏ సమస్యల్లో ఎవరు ఏ విషయంలో కృంగి ఉన్నారు, అలిసి ఉన్నారు, విసిగిపోయి ఉన్నారు, అటువారు నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నామయ్యా. వారు నీకు మొర్రపెట్టి నూతన బలం పొందుకుంటూ అలయక పరిగెత్తు వారిగా, సొమ్మసిల్లక సాగిపోవారిగా నీ రాకడ వరకు మేమందరం స్థిరముగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడేయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి తెలియజేయండి. ఈ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. మరి మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో మీ పేరు, ఊరు, లైవ్ చాట్లో టైప్ చేయటం మర్చిపోకండి. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. రోజుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనులు లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయును గాక.